తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో సమాజానికి వివరించడానికి ఒక ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, సహచార మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ దేశంలో ఉన్న ప్రముఖులను, నిర్మాణ సంస్థల్ని, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ మీద రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ప్రజల్ని ఆందోళనకు గురి చేసే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇంకొంతమంది సంపూర్ణమైన సమాచారం లేకపోవడం వల్ల అసంపూర్తి సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది మనసుల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ శాఖను నిర్వహించేటప్పుడు ప్రజలు ఒక బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మమ్మల్ని నమ్మి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ అధికారాన్ని కాపలాదారుగా ఉపయోగించడమే తప్ప ఈ అధికారాన్ని ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి, వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడానికే ఈ ఒక ప్రయత్నం చేయడం జరిగింది.